అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో మనకు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇప్పటికే మనకి భారీ వర్షాల కారణంగా మనకు ఎక్కడ చూసినా కూడా ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండు కూడా భారీగా జరిగాయన్నమాట. ఈ నేపథ్యంలో మరొకసారి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈరోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైందనమాట. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకు జనజీవనం అయితే అతలాకుతలమైపోయింది. ఎక్కడ చూసినా వర్షాలు, వరదల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి ఎక్కడ చూసినా కూడా ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో మరొకసారి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే వచ్చిందని, మరొక అల్పపీడనం కారణంగా 10 జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిర్మల్, నిజామాబాదు, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో మోస్తరు వర్షం పడవచ్చని పేర్కొంది. కాగా రానున్న 4 రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. కాబట్టి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయండి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి అప్రమత్తంగా ఉండాలని మన 2 తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖలు కూడా సూచించాయి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.